కూర పప్పు చేసుకుంటున్నానండి. పోపులో వేసిన తోటి కూర మెత్తబడింది. దీనికి కొద్దిగా పచ్చిమిర్చి పేస్ట్ వేసేసుకోవాలండి. మీరు కారం ఎంత తింటారో అంత వేసుకోవాలండి. తగినంత ఉప్పు అండి. పసుపు అండి. పండు పులుసు పిండుకొని బాగా ఉడకనివ్వాలండి. దీన్ని పచ్చి వాసన పోయే వరకు ఉడికించుకోవాలండి. బాగా ఇలా కలిపేసి ఉడకనియాలండి. కూర చింతపండు పులుసు పచ్చిమిర్చి పసుపు వేసి ఉడికించుకున్నది పప్పులో వేసుకున్నానండి. తోటకూర పప్పు రెడీ.